ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గణపతే నమః. అందరికీ నమస్కారం అండి. మనం గురువుగారు ఎన్నో సమస్యలతో మీరు బాధపడుతున్నట్లయితే శ్రీ భద్రకాళి అమ్మవారి యొక్క జ్యోతిషాలయము గురువుగారు శివరామరాజు గారు, గురువుగారి నెంబరు 7993585877. మీకు ఎటువంటి సమస్యలున్నా, ప్రేమించిన వారు దూరం అవటము, అలాగే భార్య భర్తల మధ్య గొడవలు రావటము, విడాకులు, కోర్టు సమస్యలు, మీకు ఎటువంటి స్త్రీ పురుష వశీకరణం కావాలన్నా 100% చేస్తారు. అలాగే ధనము మరియు బిజినెస్లలో మీకు ఏదైనా సమస్యలున్నా, వివాహం ఏదైనా మీకు ముడిపడకపోవడము, మీకు ఏదైనా చెడు సమస్యలు, చెడు ప్రయోగాలతో మీరు బాధపడుతున్నట్లయితే ఏ విధమైనటువంటి సమస్యలైనా గురువుగారిని సంప్రదించండి. మీకు అన్ని విషయాలు ఫోన్లోనే మీకు వివరంగా చెప్తారు. అలాగే ఈరోజు మనం వృషభ రాశి వారికి వారి యొక్క జీవితంలో ఏ విధంగా నడుస్తుంది, అలాగే వృషభ రాశి వారి యొక్క జాతకం 7, 8, 9 తారీఖులలో వీరికి రాబోయేటువంటి శుభ ఫలితాలు, అలాగే వీరి జీవితంలో జరుగుతున్నటువంటి మంచి చెడులు పనులు, అలాగే వీరికి అనుకున్నటువంటి పనులు ఏ విధంగా నడుస్తున్నాయి, అసలు ఈ 3 రోజులు వీరికి ఏ విధంగా నడుస్తుంది అనే విషయాన్ని గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి. ఈ వీడియోని అయితే మీరు జాగ్రత్తగా చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు క్లియర్గా అర్థమవుతుంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే వృషభ రాశి వారు చాలా స్థిరమైన మనస్తత్వం కలిగిన వారు. వీరు ఏ పనైనా కూడా చాలా నిశ్చయంతోటే, ఓర్పుతోటే చేసేవారు. కానీ గట్టి నిర్ణయం తీసుకున్నారంటే ఏదైనా కానీ వారి యొక్క స్వభావం అనేది చాలా, ఎవరికైనా మాటలు తీరిగ్గా అర్థంగా తిరగరు. ఎక్కడైనా కూడా తొందరపడే స్వభావం వీరికైతే అస్సలు ఉండదు. ఒకసారి ఏదైనా నిర్ణయం తీసుకుంటే వీరిని ఎవ్వరూ ఆపలేరు. ఈ రాశి వారు మనం చూసుకున్నట్లయితే వీరికి భౌతికంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ కొన్ని వ్యతిరేకమైన మార్గాలు, కొన్ని వ్యతిరేకమైన ఇబ్బందులు అయితే వీరికి జరుగుతూ ఉన్నాయి. అలాగే వీరికైతే మాత్రం మనం చూసుకున్నట్లయితే వృషభ రాశి వీరి యొక్క జాతక రేఖలో భౌతికంగా చాలా సౌకర్యాలపై ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఏదైనా కానీ వీరికి చాలా ఉంటాయి. కళల పట్ల కానీ, ఏదైనా ఒక వృత్తిపరంగా కానీ, అలాగే అలాంటి అందము, సంగీతము అలాంటి వారిపై చాలా మక్కువగా ఉంటుంది. వీరికి దేన్నైనా కూడా తిరుబంధాలను చాలా ఇష్టంగా, మక్కువగా ఉంటుంది. వీరి యొక్క జీవితంలో మొట్టమొదటిగా కూడా పెద్దలకే కానీ, ఎవరికైనా కానీ ప్రాధాన్యతని తెస్తుంటారు. ఈ యొక్క వృషభ రాశిలో జన్మించిన వారు చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా కానీ వారి యొక్క జీవితానికి కట్టుబడి ఉన్నటువంటి దాన్ని కూడా ఆలోచిస్తుంటారు. ఎప్పుడూ కూడా మాకు మానసిక సుఖం ఉందా, శారీరక సుఖం ఉందా అని అస్సలు ఎప్పుడూ ఆలోచించరు. వీరు ఏదైనా కానీ భగవంతుడు ఎలా ముడివేశారో అదే విధంగా ఉండే యొక్క ముఖ్య లక్షణంగా వీరైతే జీవిస్తుంటారు. అయితే వీరైతే మాత్రం ఒక్కొక్కసారి చాలా గట్టిగా కానీ ఏదైనా ఒక పని అనుకున్నారంటే ఆ పని అయ్యేదాకా వీరికి అస్సలు మనసు అయితే ఒప్పదు. అలాగే ఈ యొక్క వృషభ రాశి వారు కనుక చూసుకున్నట్లయితే వీరి యొక్క జీవితంలో ఈరోజు జూన్ 7వ తారీఖున శుక్రవారం అనగా ఈరోజు వీరికి చాలా అద్భుతమైన పనులు, అద్భుతమైన మార్గాలు వీరికైతే జరగబోతున్నాయి. ఈ యొక్క శుక్రవారంలో వీరికి జరిగేటువంటి పనులే కానీ, జరుగుతున్నటువంటి పనులే కానీ, ఏదైనా కానీ వీరికైతే కొద్దిగా అధిక రంగాల్లో అయితే జరగబోతుంది. అయితే వీరికి జూన్ 7వ తారీఖు అనగా ఇది మనకి వీరికి శనివారం కిందకు వస్తుంది. ఈ జూన్ 7వ తారీఖున వీరికి బుధుడు జూన్ 7న వీరికి కర్కాటక రాశిలో ప్రవేశించడం వలన వీరికి భావోద్వేగాల్లో కానీ, సంభాషణలో కానీ చాలా వరకు మానసికంగా ఒత్తిడి అయితే వీరికైతే కలగవచ్చు. అయితే ఈరోజు వీరికి చాలా ఆర్థికంగాను, ఆరోగ్యపరంగాను, కుటుంబ పరంగాను చాలా అంటే చాలా వరకు ప్రశాంతంగా ఉంటారు. ఇలాగే వీరి యొక్క జాతక రేఖలో చూస్తే ఉద్యోగం చేసేవారికి ఈ రోజు కొంచెం కొత్త మార్పులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈరోజు వ్యాపార పరంగా ఎవరైతే చేస్తున్నారో జూన్ 7వ తారీఖున వీరికైతే చాలా అదృష్టకరంగా అయితే ఉండబోతుంది. వీరికి ఏదైనా మొదలు పెట్టాలనుకున్నా, ఏదైనా చేయాలనుకున్నా కానీ ఈరోజు చాలా అద్భుతమైన గడియలో అద్భుతమైన మార్గాలైతే వీరికి కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు వీరు ఏదైనా కానీ ఒక నూతనమైన ప్రక్రియ, నూతనమైన ప్రయత్నము, నూతనమైన ఉద్యోగ పరంగా ఏదైనా స్టార్ట్ చేయడం కూడా వీరికి అనుకూలంగా అయితే ఉండే అవకాశాలు కొంచెం కనిపిస్తూ ఉన్నాయి. అలాగే వృషభ రాశి వారి జీవితంలో మాత్రము ఎన్నో ఆటంకాలు, ఎన్నో ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. అలాంటి ఆటంకాలు, ఇబ్బందులు కూడా ఈ రోజు వీరికి దగ్గర నుంచి పూర్తిగా పక్కకు వెళ్లే అవకాశాలు అయితే కొంచెం కనిపిస్తున్నాయి. వీరికి కుటుంబ సభ్యుల మధ్య మంచి సన్నిహిత్యాలు, సంబంధాలు మెరుగుపరచుకోవడానికి మరింత సహకారంగా ఉంటుంది. ఈ రోజు ఏదైనా కానీ వృషభ రాశి వారికి జూన్ 7వ తారీఖున ఈ రోజు కొద్దిగా లేనిపోని చికాకులు, లేనిపోని ఇబ్బందులు, లేనిపోని సమస్యలు అయితే కొద్దిగా వచ్చే అవకాశాలు అయితే వీరికి ఈరోజు కొంచెం కనపడుతూ ఉన్నాయి. అలాగే
మనం చూస్తే వీరికి ఒక అత్యధికంగా కొంతమంది స్నేహితులు కొత్త పరిచయాలు అయితే వీరికి ఏర్పడబోతున్నాయి. అలాంటి పరిచయాల వల్ల వీరికి తెలియకుండానే కొన్ని లోటుపాట్లు, కొన్ని ఇబ్బందులు, కొన్ని సమస్యలు అయితే వీరు చాలా వరకు ఎదుర్కొంటారు. అయితే వీరి యొక్క జీవితం లేఖలోగానే చూస్తే మాత్రము బుధుడు వీరికి 8న కర్కాటక రాశిలో ప్రవేశించడం వలన వీరికి ఒక భావోద్వేగాల సంభాషణలు చాలా మార్పులు రావచ్చు. వీరి యొక్క ఆలోచన విధానం కూడా కొద్దిగా మారే అవకాశాలు కొంచెం అధికంగా కనిపిస్తున్నాయి. అలాగే జూన్ 8 ఆదివారం వీరికైనా చూసుకున్నట్లయితే ఈ రోజు వీరికి చాలా వరకు కూడా ప్రేమ సంబంధాలు మరియు పిల్లల మధ్య బాంధవ్యాలు, ఆరోగ్య సంబంధాలు, ఇంట్లో ఏదైతే కొన్నాళ్ళుగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ఎవరైతే ఉన్నారో అలాంటి వాటిని కూడా ఆరోగ్య సమస్య నుంచి కొద్దిగా బయటపడే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఈ రోజు చూసుకుంటే వీరికి వృత్తిపరంగా మంచి అభివృద్ధికరంగా ఉంటుంది. అలాగే ఏదైనా కానీ కొద్దిగా ధనపరంగా వీరికి కొంచెం ఒత్తిడులు అయితే కలగవచ్చు. అందువలన ఈ రోజు వీరు ఒత్తిడులు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా సమన్వయంతో చాలా ప్రశాంతంగాను, చాలా ఆర్థికంగాను చాలా ప్రశాంతంగా చేసుకోవాలి. ఈ రోజు ఖర్చులు చాలా వరకే నియంత్రించుకుంటే మంచిది. ఈ రోజు మరి ముఖ్యంగా వృషభ రాశి వారు కనుక మనం చూసుకున్నట్లయితే కోర్టు సంబంధించిన వ్యవహారాల్లో కూడా కొన్ని ఆర్థిక పరంగా కొన్ని మంచి చెడులు కూడా జరిగే అవకాశాలు కొంచెం కనిపిస్తూ ఉన్నాయి. అందువలన వీరికి ఈ రోజు కొద్దిగా మానసికంగా కొంచెము ఒత్తిళ్ళు కొద్దిగా కలగవచ్చు. ఈ రోజు కొంచెము వీరైతే మాత్రము ఈ సమయంలో వీరి యొక్క భావోద్వేగాలు చాలా వరకు నియంత్రించుకోవడం వల్ల వీరికి మంచిగా ఉంటుంది. అలాగే ఆర్థిక నిర్ణయాల్లో కూడా చాలా జాగ్రత్తగా వహించే అవకాశాలు వీరికైతే చాలా ఎక్కువగా ఉన్నాయి. అయితే మనం చూసుకున్నట్లుగైతే ఈ రాశి వారికి వృషభ రాశి వారిలో అయితే మాత్రం ఖచ్చితంగా శుక్రుడు వీరికి మీనరాశిలో ఉండడం వలన వీరికి ప్రేమ సంబంధాల్లో అలాగే సౌందర్యము మరియు సుఖ సౌకర్యాలపై మంచి ప్రభావం అయితే వీరికి ఎక్కువగా చూపించే అవకాశాలు ఎక్కువగా కనపడుతుంది. వృషభ రాశి వారిలో ఏదైనా ఒక కొత్త ప్రయత్నాలు చేయాలనుకున్నా, కొత్తగా ఏదైనా కానీ వీరి దగ్గరికి రావాలనుకున్నా, ఏదైనా కొత్త పరిచయాలు వీరికి జరిగే అవకాశాలు ఉన్నప్పటికీ ఆ పరిచయాలని చాలా వరకు ఆచిచూచి అడిగేయాలి. చాలా జాగ్రత్తగా వీరైతే ముందుకు వెళ్ళడం వలన ఆ ప్రయత్నాలు వీరికైతే మంచి జరిగే మార్గాలు కనిపిస్తున్నాయి. అయితే వీరిలో చాలా కాలంగా భావోద్వేగాలు సమతుల్యంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ వీరిని ఏదో ఒక రూపంలో సమస్యల్లోకి కలిగించే వాళ్ళు, ఇబ్బందులు పెట్టే వాళ్ళు ఎక్కువైపోయారు. అయితే వీరి యొక్క జీవితంలో మాత్రం ఖచ్చితంగా ఈరోజు జూన్ 9న వీరి యొక్క జాతక రేఖలో కనుక చూసుకున్నట్లయితే ఈరోజు వీరికి సకాలంలో కొన్ని పనులు అయితే నెరవేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నవి. ఈరోజు సోమవారం అంతా కూడా మంచిగా ఉంది కాబట్టి ఈరోజు కొంచెం వీరు శివుడికి అభిషేకం చేయించుకోవడం వలన, అలాగే గోమాత కొంచెం పూజ చేసడం వలన, గోమాతకి కొన్ని విలువైనటువంటి ఆహార పదార్థాలు అందించడం వలన వీరికైతే చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈరోజు కుదిరితే బెల్లం పెట్టండి, అలాగే ఆకుకూరలకు సంబంధించినవి కూడా మీరు ఈరోజు కొంచెం పెట్టడం వలన మీకు అభివృద్ధికరంగా పొందొచ్చు. ఇక మనం కనుక చూసుకున్నట్లయితే ఈరోజు మనము వృషభ రాశి వారిలో ప్రత్యేకించి వీరైతే ఎప్పుడూ కూడా ఉన్నత శిఖరాలకు కూడా వెళ్ళాలనుకుంటారు. ఏదైనా కానీ ఒక గట్టితో కట్టుదిద్దంలో ఉంటారు. ఏ పనైనా చక్కగా నిశ్చయత్మకంగా చేస్తారు. వీరి మనస్తత్వం చాలా ప్రశాంతంగా కనిపించరా. ఒక్కొక్కసారి కోపంలో వీరైతే మాత్రం చాలా వ్యతిరేకాలు, ఇబ్బందులు కూడా కలిగి ఉంటారు. అయితే మనం చూసుకున్నట్లయితే 3 రోజులు కూడా వీరికి సకాలంలో పనులు నెరవేర్తం కానీ, ఆర్థిక వ్యవహారాల్లో కానీ, ఏదైనా పోర్టు సంబంధించిన వ్యవహారాల్లో కానీ వీరికంటూ కొద్దిగా ప్రత్యేకమైన ప్రణాళిక అయితే ఉండాలి. కాకపోతే ఈరోజు వీరికి పరిచయం అయ్యేటువంటి స్నేహితుల వల్ల కానీ, లేదా పరిచయం అయ్యేటువంటి స్నేహితుల వల్ల కానీ, స్త్రీల వల్ల కానీ, వీరికి ఉద్యోగం ఎక్కడైతే చేస్తున్నారో వాళ్ళ వల్ల కానీ వీరికి ఊహించని పెను మార్పులు, ఊహించని స్థాయిలో వీరికి ఇబ్బందులు జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా కనపడుతున్నాయి. అందువలన ఈరోజు వీరు ఏదైనా కానీ కొంచెం సమన్వయంతో పాటించాలి, లేకపోతే వీరికి చాలా వరకు సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నందువలన. అయితే ఈ 3 రోజులు కూడా వీరికి చూసుకున్నట్లయితే ఈ రానున్న రోజుల్లో సోమవారం రోజున అనగా 9వ తారీఖున వీరికి కొంచెము అనుకూలంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి జూన్ నెలలో. అందువలన ఈ యొక్క సోమవారం రోజున వీరైతే మాత్రం కొద్దిగా ఏదైనా పోర్టు వ్యవహారాలు ఏదైతే ఉన్నాయో అలాంటివి కానీ, లేదా విదేశాలకు ఎవరైనా వెళ్ళాలి అనుకుంటున్నవారు అలాంటి వారు కానీ, లేదా ఏదైనా ఒక బతుకుదేరి పనికి గురించి ఏదైనా ఒక ఆర్థికంగా ఏదైనా డెవలప్మెంట్ అవ్వాలి అనుకుంటున్న వారు కానీ, అలాంటి రంగాల్లో కూడా వీరికి చాలా అంటే చాలా వరకు మంచి డెవలప్మెంట్ అయితే కనిపిస్తుంది. కనుక ఈ 3 రోజులు కూడా వీరైతే మాత్రం ఖచ్చితంగా వీరికైతే సాధించాలి. ఖచ్చితమైన మార్గాల్లో, ఖచ్చితమైన పనులలో వీరైతే విజయం సాధించడం వలన వీరికైతే ఖచ్చితంగా మంచి జరుగుతుంది. కాబట్టి మరిన్ని విషయాల కోసం, మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు ఏదైనా తెలుసుకోవాలి, ఏదైనా చేయాలనుకుంటే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే మీరైతే నొక్కండి. ఇప్పుడు దాకా
విన్నారు కదండి వృషభ రాశి వారి గురించి. ఇక మరిన్ని విషయాల కోసం మరిన్ని వాటి కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. శుభం. మంచిది.